వేషధారణ, వేశ్యనైనా క్షమిస్తాడేమో కానీ వేషధారణ దేవుడు ఎలా ఉన్నావో అలాగే ఉండు. పొట్టోడువా, తెల్లగా ఉన్నావా, ఎలా ఉన్నావో అలాగే ఉండు. నీ హృదయాన్ని చూసి దేవుడు ప్రేమిస్తాడు తప్ప పై రూపాన్ని చూసి దేవుడు ఆమేన్ హల్లెలూయా. ఈ క్రమం మనకి మందిరం నేర్పుతుంది, ఈ పద్ధతి వాక్యం నేర్పుతుంది. విశ్వాసులు చర్చి లోపలికి వచ్చిన విశ్వాసులు చర్చి లోపల చర్చి బయట కూడా క్రమము నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలండి? అందుకే దేవుడు ఒక మాట అంటాడు, అక్రమము చేయువార్లారా నా యొద్ద నుండి పో. అయ్యా, మీ నామం పేరిట దెయ్యాలు వెలగొట్టాం, మీ నామం పేరిట గొప్ప 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 స్వస్థతలు టచ్చులన్నాం, ప్రవచనాలు కళ్ళు మూసి పేర్లు పిలిచాం, ఎర్ర చీర కట్టుకున్న అమ్మాయి అని పిలిచాం, స్వస్థతలు చేసాం అంటే దేవుడు అంటాడు మీరెవరో నాకు తెలియదు, పొండి అంటాడు. ఈ రోజుల్లో చూడండి, స్వస్థత స్వస్థత స్వస్థత. ఆ స్వస్థత పొందుకున్న వారు అందరూ చర్చిలో నిలబడతారనేది గ్యారంటీ లేదు. ఈ రోజున పరిశుద్ధ ప్రార్థనా మందిర విశ్వాసులు అందరూ నిలబడ్డారంటే దానికి ఒకటే ఒక కారణం ఏమిటో తెలుసా? వాక్యము వారి హృదయములో నాటబడ్డది. హల్లెలూయా. వాక్యము వారి హృదయములో నాటబడ్డది కనుక ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా వారు నిలబడ్డారు. జిమ్ముక్కల చేత కట్టబడిన సంఘం నిలబడదు. 10 మంది వచ్చినా పర్లేదు, 20 మంది వచ్చినా పర్లేదు, వాళ్ళు క్రమము చేత కట్టబడాలి. ప్రైజ్ ది లార్డ్.